మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. అంజుమన్ ఏ ఇస్లామియా గుంటూరు సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్ శిక్షణతో పాటు పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తుందని చెప్పారు. గుంటూరు పొన్నూరు రోడ్లలోని అంజుమన్ ఇస్లామియా స్కూల్లో శనివారం అంజుమన్ ఏ ఇస్లామియా గుంటూరు వారి ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఎమ్మెల్యే నజీర్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మహిళలకు ఆర్థిక స్వల్పమున చేకూర్చే కార్యక్రమాలను ఇతోధికంగా అమలు చేస్తున్నాయని అన్నారు. త్వరలోనే అంజుమన్ ఇస్లామియా సంస్థలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించబోతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో భాగంగా అంజుమన్ ఇస్లామియా గుంటూరు కమిటీ వారి ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంగా పెద్ద ఎత్తున మహిళల కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి సంకల్పం రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిది. అటువంటి ఆలోచనకు తగినట్టు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ముఖ్యంగా అంజుమన్ ఇస్లామియా గుంటూరు నగర ముస్లిం సోదరులు కాయకష్టంతో ఏర్పడినటువంటి ఈ సంస్థ దినదినం ప్రతి ఒక్క విషయంలో కూడా సమాజంలో ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం, విద్యాబోధన ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్కి అవకాశం ఉన్నటువంటి కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ముందుకొచ్చి చేదోడు వాదోడుగా అనేక విషయాల మీద దృష్టి పెట్టి ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ కేవలం కుట్టు మిషన్లే కాకుండా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని కూడా ప్లాన్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర మంత్రి గారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని అంజుమన్ ఇస్లామియాలో స్థాపించబోతా ఉన్నాం. వాటికి సహకరించినందుకు మంత్రి గారికి అలాగే ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా కేవలం నేర్చుకునే కార్యక్రమంతో పాటు వారికి ఆ చేతి వృత్తి ద్వారా వారికి సంపాదించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి నెలలోనే పెద్ద ఎత్తున ఇక్కడ ట్రైనింగ్ అయినటువంటి ప్రతి ఒక్క సోదరిమణి కూడా వాళ్ళకి ఇక్కడికి వచ్చి పని చేసుకొని తద్వారా ₹1 సంపాదించుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంజుమన్ కమిటీ సభ్యులు నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. గుంటూరు నగర అతిపెద్ద సంస్థ అయిన అంజుమన్ ఇస్లామియా హై స్కూల్ నందలి ఈరోజు మహిళా సాధికారత కోసం మనం రెగ్యులర్గా చేస్తున్న 3 నెలలకోసారి కుట్టు మిషన్ నేర్పే ప్రోగ్రాము ఈరోజు ఘనంగా నిర్వహించాము. ఇందుతో పాటు మనం హిందీలో ప్రాథమిక మాధ్యమిక ఎలా ఎగ్జామ్స్ ఉంటాయో అది కూడా ఉచితంగా నిర్వహిస్తున్నటువంటి గుంటూరు నగర అంజుమన్ ఇస్లామియా హై స్కూల్ నందలి 800 నుంచి 900 మంది పిల్లలకు మనం ఈరోజు ప్రాథమిక హిందీ సర్టిఫికేట్ కూడా ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది. మిత్రులారా, మనం చూసే ఉన్నాం, మహిళలు ఇంట్లో కూర్చొని వాళ్ళ యొక్క సాధికారత కోసం నైపుణ్యం కోసం ఏర్పాటు చేయబోయే ఈ కార్యక్రమం అంజుమన్ పెద్ద ఎత్తున మన మహిళలు 3 నెలలకోసారి 40 మంది 50 మంది తన శిక్షణ పూర్తి చేసుకొని వాళ్ళ ఇళ్లలో వాళ్ళ సొంత సాధికారత కోసం కృషి చేస్తున్నారు. అలాగే 50 మంది ఈ మన గుంటూరు నగర నందలి వస్తున్న మన ఈ అభివృద్ధిని చూసి మీరందరూ తోడ్పడాలని సహకరించాలని ప్రభుత్వం వారు కూడా మన ఈ యాక్టివిటీని ప్రోత్సహించి రాగల కాలంలో ఈ టాలెంట్ ఏర్పాటు నిమిత్తం మనం చేయబోయే వివిధ కార్యక్రమాల్లో మనం ప్రభుత్వం వారు భాగస్వామ్యం అవ్వాలని మనం చెప్పుకున్నాం.